అందరికీ నమస్తే. నేను మీ శ్రీ వెంకటేశ్వర్లు, భారత యునైటెడ్ ఫోరం ఆఫ్ ఆల్ సెక్షన్స్. మిత్రులారా, ఈ యొక్క వేదిక ఇది రాజకీయ వేదిక కాదు. రాజకీయ పార్టీలను సామాజిక వర్గాలను కలిపి ఓట్లందరినీ, మా బడుగు బలహీన వర్గాల బీసీ వర్గాలను, ఓసీ వర్గాలను, పేద వర్గాలను అందరినీ కలిపి రాజ్యాధికారంలోకి రావటమే దీని లక్ష్యం. అన్ని కులాలు, మా బీసీ మహిళలు, మా ఎస్సీ మహిళలు, ఎస్టీ మహిళలు, వీళ్ళందరూ కూడా చట్టసభల్లో అడుగు పెట్టాలి. దీని లక్ష్యాలు చాలా స్పష్టం. నెంబర్ 1, ప్రతి కులం, ప్రతి సామాజిక వర్గం చట్టసభల్లో అడుగు పెట్టాలి. 3 అంచెల వ్యవస్థ మనకు ఉన్నది కాబట్టి కింది నుంచి కూడా పై వరకు అందరూ చట్టసభల్లో అన్ని సామాజిక వర్గాలు అడుగు పెట్టాలి. ఇందులో అతి ముఖ్యంగా మేము ఎంచుకున్న లక్ష్యాలు 5. 1, ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మహిళలకు ప్రాధాన్యత ఇవ్వటం లేదు. మహిళలను నిర్లక్ష్యం చేస్తున్నారు. 70 సంవత్సరాలుగా 33% మహిళా బిల్లు తీసుకొస్తామని అన్ని పార్టీలు మోసం చేశాయి. ఇటీవలే పార్లమెంట్ లో కూడా 33% మా మహిళలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పి బిల్లు పెట్టాక అన్ని పార్టీలు రాజకీయ నాటకాలు ఆడి అధికార ప్రతిపక్షాలు మోసం చేశాయి. బిల్లు పాస్ కాకుండా మహిళలను ఓడించాయి. అందుకే మిత్రులారా, మేము చెప్తున్నాం, భారత యునైటెడ్ ఫోరం ఫర్ ఆల్ సెక్షన్స్ మహిళలకు 50% రిజర్వేషన్ కాదు, 50%, సగభాగం మహిళలే. భూమిలో సగం, ఆకాశంలో సగం, మనిషి జీవితంలో సగం. కుటుంబ వ్యవస్థ నడపాలంటే మహిళ ముఖ్యం కాబట్టి ఆర్థిక వ్యవస్థ నడపాలన్నా కూడా మహిళల కంటే మించిన వాళ్ళు ఈ ప్రపంచంలో లేరు. అందుకే మేము మహిళలకు 50%, ఒక సామాజిక వర్గంలో 5 లక్షల జనాభా ఉంటే వారికి 2 ఎమ్మెల్యేలు ఇస్తే ఆ సామాజిక వర్గం ఒక మహిళను ఒక జెంట్స్ నిలబెట్టాలి. 10 ఎమ్మెల్యేలు ఇస్తే 5 మహిళలకు 5 జెంట్స్కి. కాబట్టి మహిళలకు 50% రిజర్వేషన్లు సంపూర్ణంగా మేము అమలు చేస్తాం. అలా అమలు చేస్తామని ముందుకు వచ్చిన వాళ్ళ రాజకీయ పార్టీలను మేము ఆహ్వానిస్తాం. అదే కాకుండా అన్ని సామాజిక వర్గాలకు జనాభా దామాషా ప్రకారం ఎవరంతో వారికంతా, మీరెంతో మీకెంత, మేమెంతో మాకంత. 100% రిజర్వేషన్లే. ఇక ఓపెన్ కేటగిరీ ఉండదు. ప్రతి కులానికి చట్టసభల్లో కానీ, విద్యలో కానీ, వైద్యంలో కానీ, ఆరోగ్యంలో కానీ అనేక అంశాలు, ప్రతి ప్రైవేటు రంగంతో సహా ప్రైవేటు రంగంలో కూడా సగభాగం మహిళలకు ఇవ్వాలి, సగభాగం పురుషులకు ఇవ్వాలి. అది కూడా అందరికీ ఉచితంగానే ఇవ్వాలి. డబ్బు రాజకీయాలు ఉండవు, డబ్బుతో ఉద్యోగాలు అమ్ముకునేది ఉండవు. ముఖ్యంగా మరొకటి 3వది, విద్య, వైద్యం ఉచితంగానే. KG to PG నిర్బంధ ఉచిత విద్యను అమలు చేస్తాం. విద్యకు రూపాయి ఖర్చు పెట్టిన అవసరం లేదు. దుర ప్రవృత్తిలో ఉన్న ప్రతి కుటుంబానికి, ప్రతి పేదవాడికి విద్య ఉచితం, వైద్యం కూడా ఉచితమే. ఈ 2 ప్రజల జీవితాలను ఛిద్రం చేస్తున్నాయి. వైద్యం ఒక చిన్న రోగాలకు కూడా లక్షలు గుంజుతున్నారు ప్రైవేట్ హాస్పిటల్. అందుకే గవర్నమెంట్ తరఫున ఉచిత విద్య, ఉచిత వైద్యం. నెంబర్ 3. నెంబర్ 4, ఈ రాష్ట్రంలో కానీ, ఈ దేశంలో కానీ న్యాయ వ్యవస్థలో కూడా సామాన్య ప్రజలకు అన్యాయం జరుగుతున్నది. డబ్బున్న వాళ్ళకి న్యాయం జరుగుతుంది తప్ప సామాన్యుడైతే చిన్న కేసు, చిన్న తప్పు